నేనేం చేశాను? నాతో మా బావ మొత్తం చెప్పేశాడు. చెప్పరా. శాలరీ ఇంకా పడలేదు. అమ్మ ఫోన్ కొంచెం రీఛార్జ్ చేస్తావా? శాలరీ పడగానే ఇచ్చేస్తాను. దానికంటూ కొన్ని ఇవ్వాలి. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో అవి ఇవ్వలేము. అది తెలుసు కూడా. దాన్ని మనతో ఉంచుకుంటే అది మన స్వార్థమే అవుతుంది. మన స్వార్థం కోసం దాని సంతోషాన్ని తీసుకోవడం తప్పే కదమ్మా. అమ్మ చెప్పినట్టు నేను తన్ని బాగా చూసుకోవాలని తెలిసినా కూడా తన లైఫ్లో ఊహించుకోవడం నా స్వార్థమే అవుతుంది. నా స్వార్థం కోసం తన సంతోషాన్ని తీసుకోలేను. తను నాతో తప్ప ఇంకెవరితో అన్నా హ్యాపీగా ఉంటుంది. అందుకే బ్రేకప్ చెప్పేయాలి. కానీ డైరెక్ట్గా చెప్తే ఒప్పుకోదు. నా మీద అసహ్యం పుట్టేలా చేయాలి. నీకు చెప్పలేదు కదా, తిను మా బావ. బావా తిను శౌరిక్. ఏరే శౌరిక్, ఎలా ఉన్నావు? అరే రోషన్, నువ్వే కదా? మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా? మేము ఇంటర్ క్లాస్మేట్స్. బావా, అరే బావా, నాకు ఒక హెల్ప్ చేయాలరా. చెప్పరా. నేను ఉమాను వదిలేద్దాం అనుకుంటున్నాను రా. ఏం మాట్లాడుతున్నారా? ప్లీజ్ రా, అర్థం చేసుకో. తనకి నాకు సెట్ అవడం లేదురా. అలా కాదురా. అరే ప్లీజ్ రా, అర్థం చేసుకో. తన లైఫ్ అయినా బాగుండాలి కదరా. విడిపోయి ఇద్దరు ఉండగలరా మరి? టైం పడుతుందిరా, కానీ తప్పదు. ఉమాన్ దూరం చేయడంలో నువ్వే నాకు హెల్ప్ చేయాలరా. అంటే కష్టాలున్నాయని ఇష్టమైన మనిషిని వదిలేస్తావా? వదిలేదు, ఇబ్బంది పెట్టడం ఎందుకని తప్పుకున్నా అంతే. నాకు మాట చెప్పు. నా ఇంట్లో నాకు ఒక ప్రాబ్లం వచ్చి నేను ప్రాబ్లమ్స్ లో ఉండిపోతే నన్ను సపోర్ట్ చేస్తావా లేదా వదిలేసి వెళ్ళిపోతావా? ఎందుకు వదిలేస్తాను? నువ్వు నాదనమైనప్పుడు నీ ప్రాబ్లమ్స్ కూడా నావే కదా. కదా, మరి అలాంటప్పుడు నేను నిన్ను వదిలేసి ఎలా హ్యాపీగా ఉంటాను అనుకుంటున్నా? నాకు మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నన్ను కాదని ఇంకో అమ్మాయిని చేసుకుంటే చంపేస్తాను.